నా సభకు పర్మిషన్ ఇవ్వలేదు, కనీసం దీనికన్నా పోలీసులు పర్మిషన్ ఇస్తారో లేదో చూస్తాను అంటూ ఆయన ఒక వ్యాఖ్యలు చేయటం జరిగింది. మరి దీని పరిస్థితి ఏంటి? ప్రెస్ మీట్కి పోలీసులు అనుమతి కావాలా? ఇచ్చేటువంటి పరిస్థితి ఉందా? ఓవరాల్ గా ఇప్పుడు ఈ రోజు తెలంగాణలో ఏం జరగబోతుంది? దీంతో పాటు పవన్ కళ్యాణ్ గారు ఒక సుదీర్ఘ ట్వీట్ చేశారు. ఈ రోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ అని చెప్పి ఆయన ఒక సుదీర్ఘమైన ట్వీట్ కూడా చేశారు. మరి దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మరొక పక్క ఆయన కోడి చెరువు భూములు ఆక్రమించి చేశారు పవన్ కళ్యాణ్ గారు అనేది ఇంకొక వాదన నడుస్తూ ఉంది తెలంగాణ. మరి దీన్ని ఎలా చూడాలి? ముఖ్యంగా ఆయన ఆవిర్భావ దినోత్సవం నిన్న పెట్టుకోవచ్చు, రేపు పెట్టుకోవచ్చు. అంటే నవనిర్మాణ సభ అనేది ఏదో పెట్టుకున్నారండి ఆయన పేరు. ఆ సభలో ఏదో ఉద్యమీలు అనమాట, అంటే సభ్యత్వాలు చేసిన వాళ్ళని సన్మానించుకోవడం. ఆ సన్మానించుకునే రోజు ఎల్లుండి, అవతల ఎల్లుండి ఏ రోజైనా పెట్టుకోవచ్చు. ఇవాళే ఎందుకు పెట్టుకోవాలి? ఇవాళ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రాష్ట్రం అంతా ఒక చోట కేంద్రీకృతం అయింది. తర్వాత రాష్ట్ర మీడియా మొత్తం ఒక చోటే హైలైట్ గా, అటు కేసీఆర్ గారు, కేటీఆర్ గారిని, ఇటు కాంగ్రెస్ గారిని, ఇటు కవిత గారిని, వీళ్ళందరినీ చూపించాల్సిన టైంలో డైవర్షన్ పాలిటిక్స్ తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ గారి సభ, ఆ సభకి పోలీస్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోవడం, కొన్ని జీబులు ఆపేయడం, కొన్ని వెహికల్స్ ఆపడం, మీరు వెళ్ళకూడదు, ఇంత క్రౌడ్ ఉండకూడదు, ఇక్కడ ఈ ఫ్లెక్సీ కట్టకూడదు, ఇవంతా కూడా మీడియా దీన్ని ఫోకస్ చేస్తుంది. అంటే తిన్నగా వెళ్ళిపోయే రోడ్ లో ఎవరు ఫోకస్ చేయరు, హడావుడిగా ఉండి యాక్సిడెంట్లు అవుతూ గొడవలు అవుతున్న రోడ్డు మీదే ఫోకస్ చేస్తారన్నట్టుగా మీడియా అంతా ఇటు తిన్నగా వెళ్ళిపోతుంది. ఎక్కడ గలాటాలు లేవు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు. ఇక్కడ మాత్రం ఆవిర్భావ అంటే అతను ఒక ఓపెన్ ఆడిటోరియం లాంటిగా పెట్టేసుకుందాం అనుకున్నారట చాలా మంది క్రౌడ్ తో. 2వ తారీఖు అంటే తెలంగాణ కాదు, ఆంధ్ర నుంచి కూడా ఎంతో మంది తెలంగాణకి వెళ్లే అవకాశాలతో కూడా ఉన్నారు. కానీ ఇక్కడ ఆంధ్ర నుంచి వెళ్ళడానికి లేకుండా తెలంగాణలో సభ్యత్వాలు చేసిన వాళ్ళకే సన్మానం, బట్ ఆంధ్ర వాళ్ళు కూడా అంటే ఓపెన్ స్టేడియం ఆడిటోరియం అంటే అంతా నిండాలి కదా, రావాలి కదా ఆయన అభిమాన బృందం అంతా. సో ఇదేమవుతుందంటే ప్రశాంతంగా ఉన్న సముద్రంలో అలజడులు తీసుకురావడం. తెలంగాణ వాళ్ళు అంత తేలిగ్గా ఊరుకోరండి. ఫర్ సపోజ్ ఈ రోజు మీరు పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నా అన్నారనుకోండి, మీ స్టూడియో మీద రాళ్ళు వేసేస్తారు. కన్నా రజనీ గారు ఏమన్నా మాట్లాడారనుకోండి, ఫేస్బుక్ లో బూతులు తిట్టి పోస్టులు పెట్టేస్తారు. మనం వెనక్కి తీసుకునే వరకు వాళ్ళు వదలరు. అదే మాదిరిగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అన్న మాట గురించి ఇమీడియట్ గా ఏ రోజు లేనటువంటి ఒక కొత్త నాంది తీసుకొచ్చారు. తనంతట తాను వెనక్కి తీసుకోవడం, నేనన్న మాటని వెనక్కి తీసుకోవడం, ఇది చాలా ఆశ్చర్యకరం. ఇది పత్రికా స్వేచ్ఛకి నిజంగా విఘాతం. ఎందుకంటే ఎన్ని మార్లు జగన్ గారు ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి, వెంకటేశ్వర స్వామి బొమ్మ శాలువా కప్పిన ప్రతిసారి, రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారని మనం అనుకోవచ్చు కదా, ఫిషింగ్ హార్బర్లు 10 తెచ్చారని అనుకోవచ్చు కదా, 4 పోర్టుల నిర్మాణానికి పర్మిషన్ తీసుకొచ్చారని అనుకోవచ్చు కదా. తెలంగాణ ఆయన అక్కడ ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి అండి, ఆ నెక్స్ట్ డే మీరు పచ్చ మీడియా చూడండి, అవినాష్ రెడ్డికి బెయిల్ కోసం, ఆయన కేసులోంచి తప్పించుకోవడం కోసం ఇలా మాట్లాడుతున్నారని అన్ని మీడియాలో చెప్పారు. మరి మీకు ఏ సోర్స్ తో మాట్లాడారు? అలా ఎలా మాట్లాడతారు? నరేంద్ర మోడీ గారిని వెంకటేశ్వర స్వామి బొమ్మ ఇచ్చి నేను నా బెయిల్ గురించి అడుగుతానా, లేకపోతే అవినాష్ బెయిల్ గురించి అడుగుతానా అని ఆయన ఎక్కడా దాన్ని సీన్ చేయలేదండి. ఎందుకంటే ఆయనకి చాలా పనులు ఉన్నాయి. ఫిషింగ్ హార్బర్లు 10 డెవలప్ చేసినారు విత్ ఇన్ 3 years లో, 2 సంవత్సరాలు కరోనాతో పోతే. అందులో 17 మెడికల్ కాలేజీలకు పర్మిషన్ అంటే ఆయన ఎవరో చెప్పినారండి, ఎవరు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ఒక ఎన్ఆర్ఐ ఒక హాస్పిటల్, ఈఎస్ఐ హాస్పిటల్ పర్మిషన్ కి ఎన్ని మార్లు ఢిల్లీకి వెళ్ళి తిరుగుతున్నామో మాకు తెలుస్తుంది ఆ కష్టం అంటూ కూడా అన్నారు. ఒక్క ఈఎస్ఐ హాస్పిటల్ పర్మిషన్ కి ఇంత కష్టపడితే 17 మెడికల్ కాలేజీల పర్మిషన్ కి ఎంతమంది విద్యార్థులను చూపించాలి, ఎంత ఎక్విప్మెంట్ చూపించాలి, ఏ పరిసర ప్రాంతాలు చూపించాలి, ఎంత పర్మిషన్లు కావాలి, ఎంత భూమి కలెక్ట్ చేయాలి, మరి ఎంత కష్టపడి ఉంటారు 3 సంవత్సరాలలో విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 3 years టైం, అనుభవం లేని ఒక వ్యక్తి. మరి ఆలోచించాలి కదా. అతను గొప్పవాడని మనం డప్పు కొట్టట్లేదండి, అతను చేసే పనులు గొప్పగా ఉన్నాయని ఆలోచించమని మనం చెప్తున్నాము. అనుభవం లేనివాడు, మీకంటే చిన్న కుర్రోడు, మీ కళ్ళ ముందు పెరిగిన వాడు, మిమ్మల్ని మించి మీకు 10 తలతన్నేగా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకురాలేనంత గొప్పగా 17 మెడికల్ కాలేజీలకు పర్మిషన్ తీసుకొని 4-5 కంప్లీట్ చేసి వాటిని ఈ రోజు రన్ అవుతున్న పరిస్థితి అయితే నెలకొనింది. సో ఇక్కడ ఏం చెప్తున్నామంటే, పత్రికా స్వేచ్ఛ నార్వేలో లేదు. నార్వేలో మనం మాట్లాడుతున్నప్పుడు నార్వేలో మొదటి స్థానంలో ఉంది. ఈ భారతదేశం ఏ స్థానంలో ఉందని ఒక పత్రికా రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి సమాధానంగా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారిని ఏమీ అనకూడదు. రాజ్యాంగంలో ఆర్టికల్ 19 సబ్ క్లాజ్ 1 లో ఎగ్జంప్షన్ బై పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శలించకూడదు, పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించకూడదు,
ప్రశ్నిస్తే ప్రెస్ మీట్లు లేవు, ఓన్లీ దాడులే. అరే ఇట్లా అబ్బా, ప్రశ్నిస్తే దాడులా, విమర్శించకూడదా? అరే ఆయన చెప్తాడు నన్ను ప్రశ్నించకూడదు, నేను చెప్పింది చేయాలంతే అని ఆయన అంటాడు. ఆయన వర్గం కూడా అదే అంటది. ఏమంటే ఆయన జన సైనికులు, ఆయన సంబంధించిన మీడియా బృందం, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆయన్ని ప్రశ్నిస్తే, ఆయన్ని విమర్శిస్తే దాడులే. ఇక మీటింగ్లు ఉండవట, ప్రెస్ మీట్లు, కౌంటర్లు ఉండవట, ఓన్లీ ఎన్కౌంటర్లేనట. బాగుందా, అదిరిందయ్యా చంద్రం అనే పరిస్థితి అయితే నెలకొనిందండి. సో ఎనీవే, ఇప్పుడు ఇవాళ పెట్టే సభ ఏదైతే ఉందో అది డైవర్షన్ చేయడానికి కాకపోతే రేపు పెట్టుకోవచ్చు కదా. ఇవాళ ఎందుకు? ఆ సభలో ఏం చెప్తారు? ఇంతమంది సభ్యత్వాలు 10 లక్ష సభ్యత్వాలు వచ్చినాయో 10 లక్షలు వచ్చినాయో నేను చూడలేదండి. ఏవో కొన్ని సభ్యత్వాలు అయితే వచ్చినాయట. ఈ సభ్యత్వాలతో ఇక్కడ పార్టీ స్థాపించబోతున్నాం, మళ్ళీ పోటీ చేయబోతున్నాం. మరి ఏం మెసేజ్ ఇస్తారు? ఆ మీటింగ్ ఆంతర్యం ఏంటి అంటూ ఆ సభ కంటే ఎక్కువ దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు.